ఇంకా సపోటాలైతే చాలానే కోసామండి. ఇంకా కోసి ఇంటికెళ్ళే ముందు ఇంకా కాసేపు కూర్చున్నాం ఇక్కడ. ఇంకా ఆ రోజు మా వారికి కూడా డ్యూటీ ఏం లేదు. ఇంకా లోడ్స్ అయ్యేం రాలేదని చెప్పి, ఇంకా ఆయన గూడా మాతో పాటు మధ్యాహ్నం ఇంటికొచ్చేసారు. ఇంకా ఇక్కడైతే సజ్జలంటారు కదా! అది అయితే తింటున్నాము. ఇంకా సపోటా కాయలు చూసారు కదా! ఇవైతే కోసాము. ఇయైతే బియ్యంలో ఏసి పండిస్తే చాలా తియ్యగా ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. మధ్యాహ్నం నేనైతే ఏం కర్రీ అయితే చేయలేదు. ఇంకా వస్తా వస్తా ఎండు చేపలైతే తీసుకొచ్చాను. దోసకాయలేసి చేద్దామని చెప్పి. ఇంకా నేనెప్పుడు చేసినా అన్నీ కలబెట్టి చేస్తాను. అంటే ఉట్టి ఉప్పు చేపలు కడిగేసి ఇంకా డేషాల్లో ఇయన్నీ కలిపేసి ఉప్పు, కారం, పసుపు, నూనె ఇయన్నీ కలిపేసి చేస్తాను. కానీ ఈసారి అలా చేయలేదు. ఇది మొత్తం ఇక్కడున్న తెల్ల పొర మొత్తం పోవాలి. అప్పటిదాకా బాగా కాసేపు నానబెట్టండి. ఇంక ఇయైతే ఫస్ట్ నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నూనెలో అయితే వేపి చేశాను. కర్రీ ఎలా వచ్చిద్దా ఈసారి అని చెప్పి. ఇంకా ఫస్ట్ ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మొత్తం ఫ్రై అయిన తర్వాత మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు. కారం ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు తెలిసిందే కదా! దోసకాయ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసేసుకున్నాను. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం టమాటాలు ఇయన్నీ బాగా మగ్గనిచ్చిన తర్వాత, ఇంకా ఇక్కడొచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇలా ఫ్రై అయితే చాలు. ఇంకా తాలింపులో కర్రీ చేసేటప్పుడు ఉప్పు చేపలు ఏ ఆయిల్ అయితే ఫ్రై చేసామో అదే ఆయిల్ అయితే చేస్తున్నానండి. ఇంకా అయన్నీ మగ్గిన తర్వాత దోసకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపేసి బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ నేను కల్లుప్పు అయితే వేయలేదు. కొంచెము సాల్ట్ మాత్రమే వేశాను తొందరగా మగ్గిద్దని చెప్పి. ఇంకా ఇక్కడ మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. బాగా మగ్గిపోతాయి. ఇంకా ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత కారం ఏసేసి మనకి సరిపడా కారం, మా ఇంట్లో కారం ఎక్కువగానే తింటారు కదా! ఇంక అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే కారం ఏసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్రేవీగా ఉంది కదా! కొంచెం ఉడకడానికి కారంలో ఉన్న పచ్చి వాసన కూడా పోవాలి కదా! అందులో ఉప్పు చేపలు వేసిన తర్వాత ఉప్పు చేపలకి కొంచెం కర్రీలో టేస్ట్ వచ్చేదాకా ఈ చేపలకి ఆ గ్రేవీ పట్టేటట్టు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనియ్యండి. ఇంక అంతే. ఇంకా లాస్ట్‌లో మీకు ఇష్టం ఉంటే గనక కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా బాగుంది. ఇంకా మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా మీరు తినే ఫుడ్ ఏం నేనైతే వీడియో షేర్ చేసుకోలేదు కానీ ఇక్కడైతే చూపిస్తున్నాను. కర్రీ అయితే చాలా గ్రేవీగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉప్పు, కారం కూడా కరెక్ట్‌గా సరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసకాయ ఉప్పు చేప కర్రీ అయితే సూపర్‌గుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.